మిరియం ఫుల్ ఆఫ్ లెప్రసీ, కుష్ఠరోగంతో నింపబడి అందరూ అసహించుకుని చీకటి రూమ్లోకి తోలేశారు. మిరియం ఇస్ అ వర్షిప్ లీడర్. మిరియం కంజిని పట్టుకుని పాట పాడిందంటే ఇజ్రాయేల్ మొత్తం కూడా తను అనుసరించేటువంటి అట్లాంటి లీడర్ ఆమె ఈరోజు ఒంటరి అయిపోయి కుష్ఠరోగంతో నిండిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళ తమ్ముడిని ఏం చేసిందంట? ఇష్టానుసారంగా తిట్టిందంట, ఇష్టానుసారంగా మాట్లాడిందంట. దేవుడు కుష్ఠరోగం రప్పించాడు. ఈ విషయం ఎవరో తెలిసింది? తమ్ముడికి తెలిసింది. తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క ఎక్కడుంది, అక్క ఎక్కడుంది? అక్క చీకట్లో ఉంది. కిటికీలోంచి మాట్లాడుతుంది, అక్క నిజమేనా? అవును తమ్ముడా. ఎందుకు అట్లా? ఏదో నత్తోడు బొత్తోడిని తిట్టాను, ఈ ముసలోడికి దసరా పండుగ అవసరమా అని తిట్టాను, మరి దేవుడికి ఏమో కోపం వచ్చింది. ఏం చేశాడు మోషే? సర్లే ఒక నెలలాగా వస్తాను కానీ అనుభవించు, ఏం చేద్దాం అని వెళ్ళిపోలా. ఏం చేశాడు ఆయన? వెంటనే అక్కడ కూర్చుని, అయ్యా ప్లీజ్ మర్సీ ఆన్ హర్, ప్లీజ్ మర్సీ ఆన్ హర్, దయచేసి ఆమెను ఏం చెయ్యి, క్షమించు అని ఆమె స్వస్థపరచబడేంత వరకు ప్రార్థన చేశాడు. ఈ నీతిమంతుని ప్రార్థన ఏం చేసింది? కుష్ఠరోగాన్ని స్వస్థపరిచింది. ఆమేన్. యోబు అసలే గాయాలతో ఉన్నాడు, అన్నీ పోగొట్టుకుని ఉన్నాడు. ఇంత ఓదార్పు ఎవరి నుంచి అయినా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు. ఒక పక్కన ఆయన యొక్క గాయాలు తన బాధ పెడుతూ ఉంటే, ఆప్తులైన ఈ స్నేహితులు, జ్ఞానవంతులైన ఈ స్నేహితులు కూడా యోబుని ఏం చేశారంట? ఆయన మాటలతో చిత్రహింసలు పెట్టారు. వన్ ఫైన్ డే యోబు స్నేహితులందరూ ఒక వార్త విన్నారు. ఏమని? మధ్యాహ్నం 12 లోపు 7 పొటేళ్లు తీసుకుని బలి అర్పించి, ఈ 7 పొటేళ్ల దగ్గర యోబు వచ్చి మీకోసం ప్రార్థన చేసి క్షమించమంటే బ్రతుకుతారు, లేదా పొటేళ్లతో పాటు మీరు కూడా దహన బలి అంతే అన్నాడు. ఎవరు? దేవుడు. ఇక ఎట్లుంటుంది? 7 పొటేళ్ళని ఎక్కడ తేవాలి? ఏ మార్కెట్లో తేవాలి? ఒకడికి 6 అయినా సరిపోదు, మళ్ళీ 7 ఎంత డబ్బు పెట్టి తేవాలి? డబ్బులు తెచ్చుకున్నారు, పొటేళ్ళు తెచ్చుకున్నారు. ఆ తర్వాత డబ్బులు పొటేళ్ళు తెచ్చుకోవడానికి టైం అయిపోయింది. మళ్ళీ యోబు దగ్గరికి వెళ్ళి, యోబా తిట్టిన మాట వాస్తవమే, నేను అన్న మాట వాస్తవమే, పొడిచిన మాట వాస్తవమే, బాధ పెట్టిన మాట వాస్తవం, ప్లీజ్ కమ్, 12 అయిపోతుంది యోబా, లేదా చచ్చిపోతామంట యోబా అంటే, నేను రానయ్యా, నన్ను చాలా బాధ పెట్టారు మీరు, ఆగండి మళ్ళీ వస్తాను, కాసేపాకి చూసి సగం కాలిన తర్వాత వస్తాను, ఆగండి అని చెప్పా అన్నాడా? చెప్పండి, ఏం చేశాడు? యోబు యొక్క ప్రార్థన యెహోవా ఆలకించి వాళ్ళని ఏం చేశాడంట? వాళ్ళ మీద ఉగ్రత రాకుండా దేవుడు కాపాడాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రార్థనలు. ఎస్తేరు చేసిన ప్రార్థన, 3 రోజుల ఉపవాస ప్రార్థన, ఉరికంబం ఎక్కకుండా ఇజ్రాయేలు ప్రాణాలను ఏం చేసింది? కాపాడింది. చెప్పండి, మీకోసం ప్రార్థన చేసేవారు ఉన్నారా? మీకోసం ప్రార్థించేటువంటి వారు ఉన్నారా? మీకోసం పరిశుద్ధుల, నీతిమంతుల, అభిషక్తుల ప్రార్థనలు, యథార్థమైన ప్రార్థనలు మీ జీవితానికి ఎంత అవసరం? బైబిల్ సెలవిస్తుంది, తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని ప్రభు ఏం చేస్తున్నాడంట? మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, బలపరుస్తున్నాను. నా ప్రార్థన నాకు జాలే, నేను చాలా నీతిమంతుడిని అని చెప్పి లోతులాగా అనుకోకుండా సంఘముగా మనం ప్రార్థన చేయాలి, సమాజంగా మనం ప్రార్థన చేయాలి, విశ్వాసులంగా మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధులంగా మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మీకు ఒక ప్రాకారంగా, ఈ ప్రార్థన లోకంలో జరిగే పరిస్థితులు ఏ విధంగా జరిగినా కూడా దేవుని చేత భద్రపరచబడిన వారుగా మీరు ఉండాలి. ఒకవేళ ప్రళయాలే వచ్చినా, ఆపదలే వచ్చినా, లోతు ఎలా పరిశుద్ధుని ప్రార్థన ద్వారా తప్పించబడ్డాడో, మీరు నేను ప్రభు ప్రార్థన ద్వారా, మనందరి ప్రార్థన ద్వారా మనం ఖచ్చితంగా తప్పించబడతాం. హల్లెలూయా.